సెకండ్ ఫేజ్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఫస్ట్ ఫేజ్ ఫలితాలే ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించింది. చాలా చోట్ల రెబల్స్, ఇండిపెండెంట్లు ప్రభావాన్ని చూపారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి సెకండ్ ఫేజ్ ఫలితాల అప్డేట్స్? ఫస్ట్ ఫేజ్ రిజల్టే రిపీట్ అవుతోంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చినట్టుగానే సెకండ్ ఫేజ్లో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 550కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులే విజయం సాధించగా దరిదాపుల్లో కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కనిపించడం లేవు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏ పార్టీ మద్దతు లేని అభ్యర్థులు సాధించినటువంటి విజయం కంటే కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్థానాలు ఉన్నాయన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం మనకు అందుతుంది. అంటే ఎక్కడ కూడా కనీస పోటీ ఇవ్వలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రిజల్ట్స్ ఇచ్చినటువంటి స్పష్టత కనిపిస్తుందని అటు కాంగ్రెస్ కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. గ్రౌండ్లో కూడా మనకు ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తే అదే విధంగా ఉందన్నటువంటి అంశం కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఫస్ట్ ఫేజ్లో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 2198 మంది కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధిస్తే బీఆర్ఎస్ నుంచి 1123 మంది, బీజేపీ మద్దతుదారులు 175, అదేవిధంగా ఏ పార్టీ మద్దతు తెలిపిన వాళ్ళు 401 మందికి పైగా విజయం సాధించారు. అదే ఇప్పుడు ఈ సందర్భంలో అంటే 3911 సర్పంచ్ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 540కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించారు. బీఆర్ఎస్ కేవలం 152కే పరిమితమైంది. బీజేపీ ఇంకా 43 స్థానాల వరకే ఉంది. అదర్స్ అంటే 161 మంది ఏ పార్టీ మద్దతు లేనటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని జిల్లాల్లో కూడా ఏ జిల్లా, ఏ ఉమ్మడి జిల్లా చూసుకున్నా కూడా రిజల్ట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన విధంగానే వస్తున్నాయి. కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ శాతం విజయం సాధిస్తున్నారు. దీని వెనుక నోటిఫికేషన్కు ముందు 15-20 రోజుల ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ అందరూ కూడా పల్లెబాట పట్టారని చెప్పుకోవచ్చు. సీఎం సైతం 5-6 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించి కాంగ్రెస్ శ్రేణులకు ఒక ఉత్తేజాన్ని నింపారు. మంత్రులు కూడా తమ తమ జిల్లాల్లో ఎప్పటికప్పుడు పర్యటించడము, గ్రామాల్లో గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం దిశగా చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నటువంటి రిజల్ట్స్లో ఆ కష్టానికి ఫలితం వాళ్ళకు లభించినట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి తోడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇందుకు సపోర్ట్గా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి సన్నబియ్యం పథకం కానీ, మహాలక్ష్మి ఉచిత బస్సు అనే పథకం కానీ, లేదంటే రేషన్ కార్డులు కానీ, ఇటీవల తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, ఇట్లా ఏ పథకం తీసుకొచ్చినా అవి గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్ ఉండడం, గ్రౌండ్లో లబ్ధిదారులకు అందుతుండడం కారణంగానే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులకే ప్రజల పట్టం కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏ జిల్లాలో చూసినా, ఉత్తర తెలంగాణ చూసినా, దక్షిణ తెలంగాణ చూసినా, ఇటు తూర్పు పడమర అన్ని వైపుల్లో కూడా, అన్ని చోట్ల కూడా, తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని చోట్ల కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువ శాతం విజయం సాధిస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి మేము కూడా తడాక చూపిస్తాం, మేము కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామన్నటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా లేని సిచ్యువేషన్ మనకు రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. చాలా జిల్లాల్లో కూడా కొన్ని స్థానాలకే పరిమితం అవుతున్నారు. మొన్న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. చాలా చోట్ల కూడా కనీసం అభ్యర్థులను నిలబెట్టలేని సిచ్యువేషన్లో బీజేపీకి ఉంటే ఎవరు కూడా ప్రచారం చేయలేని పరిస్థితి బీఆర్ఎస్కు ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎమ్మెల్యేలు కానీ, ఇతర ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ, మంత్రులు కానీ అన్ని చోట్లకు స్వేచ్ఛగా తిరగగలిగారు, గ్రామాలకు వెళ్ళగలిగారు, ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండడం, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలుపుతూనే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను
గెలిపించినట్లుగా మనకు ఈ రిజల్ట్స్ను బట్టి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అగ్రనాయకత్వం నుంచి ఒక పిలుపు లేదు మా పార్టీకి ఓటేయండి, లేదంటే వాళ్ళు నేరుగా పల్లెలకు వెళ్ళి ప్రచారం చేసినట్టు సిచ్యువేషన్ లేదు. ఒకవైపు పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళు ఇంకొక పాట పాడడం అనేది ప్రతిపక్ష పార్టీలో మనం గమనించాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆ పార్టీ తరఫున పోటీకి నిలబడలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి మనకు పరిస్థితులు గ్రౌండ్లో కనిపించినాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి విజయం సాధించడం కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున లేకపోతే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు మద్దతుగా పనిచేసి ఆ పార్టీ అభ్యర్థి విజయానికి సాయం చేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్ గ్రౌండ్లో కనిపించింది. ఇక వార్డు సభ్యులు, సర్పంచ్లే కాదు వార్డు స్థానాల్లో కూడా ఎక్కువ శాతం స్థానాలను కాంగ్రెస్ బలపరిచినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే ఎక్కువగా విజయం సాధిస్తున్నటువంటి సిచ్యువేషన్. చంద్రిక ప్రజెంట్ అయితే కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 3911 స్థానాల సర్పంచ్ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రం ఇంకా 1000 లోపు ఉన్నాయి కాబట్టి చాలా మటుకు ఇంకా రిజల్ట్స్ రావాలన్నాయి. అయితే ట్రెండ్ను బట్టి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ శాతంగా విజయం సాధిస్తున్నారు. చివరికి రిజల్ట్స్ కంప్లీట్ అయ్యే సమయానికి కూడా అదే స్థాయిలో ఇప్పుడున్నటువంటి ట్రెండే కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్ శ్రీశైలం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.